ఎవరు సార్ రేపొద్దున మీ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు. ఏంటి పెళ్ళా? మా డిపార్ట్మెంట్ భాషలో రైట్ సార్. వెంటనే మీ అకౌంట్ 2 డాక్యుమెంట్స్ అన్నిటిని సేఫ్టీ చేసుకోండి. ఏంటి వాగుతున్నావు? సార్ విషయం కన్ఫర్మ్, టాప్ సీక్రెట్. ఎంపీ ఢిల్లీ అని ఎవరిని ట్రై చేయకండి. మీ 112 ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారు. యాదగిరి రేయ్, అయ్యా తోటలో ఎరువులు అయిపోయాట, అర్జెంటుగా కావాలన్నారు. తీసుకెళ్ళి ఇచ్చేసిరా పో. ఏంది రోడ్డు కడగా నుంచి బండి ఆపారు? కార్ ఎడిపోతుందండి. విజయవాడ సైడు మేము దారిలో దిగుతాం. తెలియని వాళ్ళు ఎట్టెక్కించుకునేదే. మేము మీ ఓనర్ ఫ్రెండ్స్ అండి. బండి లోపలికి వెళ్ళొద్ది, ఈడే దిగండి. వెంకటస్వామి లేరా? ఏంద్రా? అయ్యగారు ఇరువులు ముట్లు అంపారు, లోన్ ఎడదాం రా. అట్టాగే. రంగడు ఇప్పుడు తొందరగా రండి రా, బయట వాళ్ళు ఎవరో దొరపడ్డారు, తొందరగా రండి. ఎవరు? ఏంటాది ఇంకా పెళ్లి బృందం రాలేదని చూస్తున్నావా? పెళ్లి నిన్న రాత్రే జరిగిపోయింది, ఇప్పుడు రిసెప్షన్. అర్థం కాలా? తోట బంగళా, కేవలం 2. నీ మొత్తం డాక్యుమెంట్స్ అంబేల్. రై, ఎవరు నువ్వు? మహారాష్ట్ర హీరోరా. శివాజీ? పేరు వినగానే వణుకు పుట్టుకొచ్చింది కదూ. ఏం చేయాలని ఫోన్ చేశావు? ఎరువు వ్యాపారం. నువ్విచ్చిన 1 రూపాయితోనే మొదలెట్టాను. నీతో కొంచెం బిజినెస్ మాట్లాడాలి. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా ఉన్న టీ కొట్టు దగ్గర వెయిట్ చేస్తున్నాను. నువ్వు రిలాక్స్గానే రా, కానీ నేను 10 నిమిషాల్లో ఈ ఎరువుల మూటలతో లోపలికి వెళ్ళిపోతాను. థ్యాంక్స్ గురు. అయ్యగారు నేను పిలుస్తున్నారు. మీ కుయ్యానే ఇక్కడికి రమ్మను. కుయ్యా కూర్చోండి. రే సార్కి 2 అరటికాయ బజ్జీ, 1 టీ. ఓకే సార్. త్వరగా చెప్పు. నీ బుక్స్, హార్డ్ డిస్క్, డాక్యుమెంట్స్ అన్నీ చూశాను. బినామీ పేర్లతో ఉన్న ఇళ్ళు, స్థలాలు, పొలాలు, డబ్బులు, బాండ్స్, డాలర్స్, స్విస్ బ్యాంకులో ఉన్న గ్రీన్ మనీ మొత్తం 200 కోట్ల రూపాయలు లెక్కల్లోకి రాని నల్ల డబ్బు ఉంది. దానికి ఏంటి ఇప్పుడు? బజ్జీ కొరకండి. అబ్బా తినండి సార్. అందులో సగం నాకు ఇవ్వు. బజ్జీలో కాదు, డబ్బులో. ఇవ్వనంటే? మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో ఉంటాయి, అక్కడ చూడు. హాయ్ రేమో మా అమ్మ. ఓకే రైట్. స్టాప్ స్టాప్. హోల్డ్ ఆన్. నీ 200 కోట్లు పూర్తిగా నాక్కుపోతాయి. సీజు, పెనాల్టీ, ఇంట్రెస్ట్ అని అరెస్టు దాకపోతుంది.
పట్టించినందుకు నాకు 10% అంటే 20 కోట్లు రివార్డ్ వస్తుంది. ఎటు చూసినా నా బిజినెస్ సక్సెస్. ఏది బెటర్, అంతా వదులుకోవటమా కొంత వదులుకోవటమా? భయపెడుతున్నావా? వేణు అయ్యా, కమిషనర్కి ఫోన్ చేయి. అది నువ్వేం కామెడీ గిమిడి చేయట్లేదుగా? అది నల్ల డబ్బు నాన్న, కంప్లైంట్ ఇవ్వలేవు. తేలు కుట్టిన దొంగల నోరు మూసుకొని ఉండాలి. నువ్వు ఒంటరి వాడివి, నా చేతిలో గవర్నమెంట్ ఉంది. నా చేతిలో నీ జుట్టుంది. రిపీట్. హోల్డ్ ఆన్. ఇంకో 24 గంటలు నేను నీకు టైం ఇస్తున్నాను. 100 కోట్లు సిద్ధం చేసుంచు. అవి ఎక్కడికెప్పుడు ఎలా తేవాలో తర్వాత ఫోన్ చేస్తాను. టీ తాగిపో. గురు బిల్ ఎంత? 20 రూపాయలు సార్. అది ఇచ్చేసిపో. ఆ 100 కోట్ల మెహాయించు. హాయ్. ఎందుకండి చూడగానే అలా స్విచ్ ఆఫ్ చేస్తారు? ఎందుకండి చీటికి మాటికి వచ్చి ఇబ్బంది పెడతారు? మీరు బాధపడుతూ నన్ను బాధ పెడుతూ. వెళ్ళండి. మేము ఫ్లూట్ కొనడానికి వచ్చాం. ఊది చూపించండి. దయచేసి వెళ్ళండి. మేనేజర్, ఫ్లూట్ కొనడానికి వస్తే ఈ కొట్లో కొనదు, పక్క కొట్లో కొనుక్కోమంటుంది ఈవిడ. ఉమాదేవి, కస్టమర్స్తో సవ్యంగా బిహేవ్ చేయి. ఫ్లూట్ ఫ్లూట్. ఇలా చూడండి, ఇంకో 24 గంటల్లో నాకు పెద్ద అమౌంట్ రాబోతుంది. ఏదో విధంగా యూనివర్సిటీ ఓపెన్ చేద్దాం. డబ్బు పోతే వస్తుంది, ప్రాణం పోతే వస్తుందా? ఓ గివ్ మీ ఏ బ్రేక్ యా. ఎందుకండి జాతకాలంటూ ప్రాణాలు తీస్తారు? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను, అంతేగా? మిమ్మల్ని చేసుకోపోయినా చచ్చిపోతాను, మనసు ముక్కలై చచ్చిపోతాను. అవును, ప్రేమ ఓటమి తట్టుకోలేక రైలు కింద పడి చావబోతట. నేనెప్పుడు అన్నానరా? అటు చూడు, ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది. ఆ సెంటిమీటర్ కట్ చేయి. ఊరికే భయపెట్టకండి, వెళ్ళండి. ఇది ఎగతాళి కాదు. రేపు సాయంత్రం 5 గంటలకి కాచిగూడ లెవెల్ క్రాసింగ్ దగ్గరకు వచ్చి చూడు. శివాజీ ట్రాక్ లో రెడీగా ఉంటాడు. అవునంటే కళ్యాణకాండ, కాదంటే కర్మకాండ. రావడదాం. ఏంట్రా ఇలా ఇరికిచ్చావు? నేనేమవుతాను నీకు? మామా, నా డ్యూటీ నేను చేశాను. ఏ మామా, నాకెందుకో ఇది బుద్ధి తక్కువ పని అనిపిస్తుందిరా. నువ్వేమో నీ ఇష్టానికి నోటుకు వచ్చినట్టు వాగేసావు. శివాజీ, ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇలాంటిది ఏదో ఒకటి చేయకపోతే వర్కౌట్ అవ్వదు. ఏంట్రా తింగరోళ్ళ మాట్లాడుతున్నావు? ఇక నువ్వే మాట్లాడుకో. రైలు వచ్చే టైం అయింది. నేను చెప్పినంత నీకు గుర్తుంది కదా? రే మామా, ఏమా నువ్వు నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా? శివాజీ, బండి బయలుదేరింది. రే మామా, ఉమాదేవి వెళ్ళిపోయిందిరా. మరి ఇంకేం, సూసైడ్ క్యాన్సిల్. ట్రాక్ వదిలి వచ్చారా? వారే ఏంట్రా కాకులు పిలుస్తున్నావు? కాలు పట్టల్లో ఇరుక్కుందిరా మావా. కాలు పట్టాలో ఇరుకుందా? అయితే ప్యాంట్ పారేసి పరిగెత్తుకొచ్చారా? ఏంట్రా గ్యాస్ ట్రబులా? దుర్మార్గులారా, తెగిపోయిందిరా చైన్. పాపిస్తోడా.
ప్రాణానికి ఏ ప్రమాదం జరగ బండి తాళం. ₹1 ఇచ్చి మొదలు పెట్టించావు. మొదటి బిజినెస్ 100 కోట్లు. నీ హస్తవాసి మంచిదయ్యా అది. నీ బిజినెస్ ఇంకా అవ్వలేదు శివాజీ. వదలను. ఈ డబ్బు జాగ్రత్తగా నా చోటుకి తీసుకెళ్లే వరకు వీడిని వదలను. రే మామా, తీరబండి. ఆదిశేష్ అంటే బొట్టు పెట్టుకుని దద్దోజనం తింటాడనుకున్నావా? పాత పోలీస్ స్టేషన్ రికార్డ్స్ తీసి చూడు. ఆదిరా, అంబర్పేట ఆది. లేపేస్తా. అయ్యో ఉదయ్, మీరెందుకయ్యా? మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అయ్యా. వేణు, డబ్బు మనింటికి రావాలి, శవం వీడింటికి పోవాలి. ఎవరితో నువ్వు పెట్టుకునేది? వీళ్ళంతా సిటీలో ఉన్న టాప్ 10 రౌడీస్. పీస్ పీస్ చేసేస్తారు. పిచ్చోళ్ళ ఒంటరిగా వచ్చి ఇరుక్కుపోయావరా? నాన్న, పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది. Finish.
అయ్యప్ప ఇంగ్లీష్ పేపర్లు 8 మూటలు ఉన్నాయి, 6 మూటలేమో తెలుగు పేపర్లు ఉన్నాయి. స్వాతి నవ్య 4 మూటలు ఉన్నాయి. అట్లాగే లోపలికి వదిలేట్టేసి డబ్బులు తీసుకుపోండి. రే మామా, ఇంత డబ్బు ఇక్కడ ఉంచుతున్నామే, భద్రంగా ఉంటుంది కదా? అయ్యప్ప నాతో పాటు చదువుకున్నాడు, 100% నమ్మొచ్చు. ఇప్పుడు వీడి కొట్టు ఇల్లే మనకు ఫుల్ సేఫ్టీ. శివాజీ, కావలసినంత డబ్బు వచ్చేసింది. ఇంకా ఎక్కడెక్కడ రాబట్టాలో రాబట్టి వెంటనే శివాజీ ఫౌండేషన్స్ మొదలెట్టాయి. లేదు సుందరం, ఆదిశేష్ ఒక్కడి దగ్గరే 200 కోట్ల రూపాయలు నల్ల డబ్బు ఉందంటే మన రాష్ట్రం మొత్తం మీద ఎంత ఉంటుంది? ఇండియా మొత్తం మీద ఎంత ఉంటుంది? నువ్వనేది ఏంటి శివాజీ? ఇది తీసుకోండి. ఏమన్నా కావాలా మిత్రమా? ఉదయప్ప, భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు. ఇండియా పెద్ద దేశం కాదు మామ, దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు. అందువల్ల ఎన్ని హెచ్చుతగ్గులో చూడు. రిచ్ గెట్ రిచర్, పూర్ గెట్ పూరర్. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. మొత్తం నల్ల డబ్బంతా బయటికి తీసుకొస్తున్నాం. శివాజీ ఫౌండేషన్ హైదరాబాద్లోనే కాదు, ప్రతి జిల్లాలోనూ ఓపెన్ చేద్దాం. ఊరూరా విద్యని పంచుదాం, ఉద్యోగాలు ఇద్దాం. పల్లె పల్లెకి రోడ్లు వేద్దాం, అన్నం పెడదాం. ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని నువ్వు ఒక్కడివే ఎలా చేయగలవు శివాజీ? చెయ్యగలం. ముందు ఎవరెవరి దగ్గర ఎంత నల్ల డబ్బు ఎక్కడెక్కడుందో కనిపెట్టాలి. ఎలా శివాజీ? బాగా ఉన్న వాళ్ళ ఆడిటర్లు, అకౌంటెంట్లు, డ్రైవర్లు, పనిచేసే వాళ్ళు, పని నుంచి తీసేసిన వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్ళతో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయి. వాళ్ళు చచ్చినా నిజం చెప్పరు. చెప్పిస్తాను. ఎలా? దానికి ముందు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి.